11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 27వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం పార్టీ నుంచి ఎర్ర మనుష సతీష్ కుమార్లను మీరు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. అలాగే మా సార్ చెప్పినట్టుగా ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు మాకు ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించగలరు, అవన్నీ మేము చేస్తాము. 27వ వార్డుకు సంబంధించి ఓటరు మహాశయులకు ప్రత్యేక విజ్ఞప్తి. ప్రధానంగా 27వ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంది, అదేవిధంగా కోతులు కుక్కల సమస్య కూడా ఉంది. ఈ ప్రధాన సమస్యలను మంచినీటి వసతి కూడా కొంత సౌకర్యం ఉంది. ఈ పై సమస్యలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ఇందిరా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు తదితర అవసరాలను సమకూర్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని, కావున మాపై ప్రత్యేక దయ ఉంచి సుత్తికోళ్ల గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 27వ వార్డు నుంచి నేను వాసాల ఈశ్వరమ్మను మాట్లాడుతున్నా, పోటీ చేస్తున్నా. మీకు అందరికీ ధన్యవాదాలు. సార్ నాకు టికెట్ ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. మీకు నన్ను గెలిపించిన తర్వాత మీకు అందుబాటులో దేనికైనా ఉంటుంది. మా అమ్మగారు వాసాల ఈశ్వరమ్మ గారు ఇవాళ ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏంటి పోయినా కానీ ప్రభుత్వ పథకాలు మాకు చేరినాయి. సీసీ రోడ్లు వేశారు, పెన్షన్లు ఇప్పించారు. ప్రభుత్వ పథకాలు మాకు పూర్తి స్థాయిలో చేరినాయి. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చాలా ముమ్మరంగా ప్రచారం కొనసాగుతూ ఉన్నది. తర్వాత మేము కొంత మేనిఫెస్టో పెట్టడం జరిగింది. వార్డు స్థాయికి వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా కోతుల బెడద బాగా ఉన్నది. కోతుల బెడద గురించి మా యొక్క సార్ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి మేము దాన్ని పరిష్కరించే దశగా పనిచేస్తామని మరి కోరుతున్నాము.